ఏపీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి వరుస కష్టాలను ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్నట్టుగానే ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఇక రాజ్యసభలో వైసీపీ బలం ఎక్కువగా ఉండడంతో ఆ బలాన్ని తగ్గించే వ్యూహంతో ముందుకు వెళుతోంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామాలు చేయించి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ పదవులకి రాజీనామా చేశారు. మరో ఎంపీ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ కృష్ణయ్యకు జగన్ వైసీపీ కండువా కప్పి మరీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి సారించిన బీజేపీ ఆర్ కృష్ణయ్య ద్వారా తమ ప్రయత్నం నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఉందట. గత ఎన్నికల్లో బీసీ నినాదం వర్కౌట్ అవడంతో బీజేపీ ఈ అంశంపైనే పూర్తిగా దృష్టి సారించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆర్ కృష్ణయ్యను వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మళ్లీ రాజ్యసభకు అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం. ఆర్ కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేశారు. ఏపీలో బీజేపీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఆయనకున్నాయి. వాస్తవంగా ఆర్ కృష్ణయ్య ఎప్పటి నుంచో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ ఒత్తిడి చేస్తుండడంతో ఏపీలో వైసీపీ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడం మరియు ఇతర కారణాలతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో, రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.